నా పేరు రేవి వెంకటరమణ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు విచ్చలవిడిగా ఒక విధ్వంసకర రీతిలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా సరే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో పరిచి శాంతియుతంగా ధర్నా చేస్తున్న నిన్న తిరుపతిలో ఉన్న మహిళలపై నిన్న రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా కేసులు పెట్టి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టి ఈ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల్ని ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రపతి గారు, అదేవిధంగా గవర్నర్ గారు, అదేవిధంగా పోలీసు యంత్రాంగం చూసి ఇలాంటి వాటిపై సుమోటిపై కేసులు పెట్టాలి. ఎందుకంటే ఈ పవిత్రమైన తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవస్థానానికి చైర్మన్ బిఆర్ నాయుడు ఏదైతే ఉందో ఒక అక్రమ సంబంధంతో మహిళలతో పవిత్రమైన దేవస్థానానికి చైర్మన్ అయి ఉండి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన దానిపై ధర్నా చేసి శాంతియుతంగా చేస్తుంటే వాళ్ళపైన ఈరోజు అట్రాసిటీ కేసులు పెట్టడం, అదేవిధంగా చూసుకుంటే పోక్సో కేసులు పెట్టడం చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు. ఈ రాజ్యాంగానికి ఏదైతే ఉందో ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా ఇప్పటికైనా సరే మీరు కనువిప్పు కలగాలి. ప్రజల నుంచి ఆగ్రహం వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు చేస్తున్న ప్రజాస్వామ్యతంగా పనిచేస్తున్న నిరసనలు మీరు అణచివేస్తే ఉవ్వెత్తున ఎగిసిపడి రేపు మీ ప్రభుత్వానికి అగ్రహావేశాలకు గురి కావాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నాది 24వ వార్డు కార్పొరేటర్ అండి, సాడి పద్మారెడ్డి నా పేరు. ఏదైతే ఇప్పుడు తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఎవరైతే బిఆర్ నాయుడిని వేశారో ఆయన చేస్తున్న వికృతి చేష్టలు, ఎందుకంటే ఆయన వయసుకు కానీ ఆయనకు కానీ తగలేని చర్యలు చేస్తున్నారు. అది ప్రపంచానికి మొత్తం యావత్తు తెలియజేయడం జరిగింది. అందరికీ తెలుసు అతను చేసే తప్పుల్ని ఈరోజు సీఎం గారు మర్యాదగా ఆయన గౌరవంగా తొలగిస్తే ప్రజలందరూ హర్షిస్తారు. కానీ ఆయన వెనకేసుకుంటూ ఆయన రాజకీయం కోసం రేపొద్దున్న ఆయన కోసం పేపర్ బ్రతకాలి, నేను నా కొడుకు కోసం ఆయన బ్రతకాలి, ఆయన ఉండాలి, ఆయన ఆ పదవిని కట్టబెట్టాను అందులోనే ఉంచాలి అనుకుంటే మీ సొంతంగా మీ సీసీగో లేకపోతే మీ పిఏగో పెట్టుకుంటే బాగుంటది. కానీ అలాగే ఏదైతే మనకి రాష్ట్ర కలియుగ మన దైవం కోసం మనం ఎలాగైతే వెంకటేశ్వర భక్తి శ్రద్ధతో వెళ్తామో అలాంటి ప్రధాన స్థానంలో ఆయనకి ఏదైతే చైర్మన్ ఇచ్చారో అది వెంటనే తొలగించాలని చంద్రబాబు నాయుడు వినతిపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ రోజు కూటమి పాలన విఫలం అవ్వడం, ప్రజల్లోనూ అసంతృప్తి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తూనే ఉన్నారు లడ్డూ కోసం. సిట్ తీర్పిచ్చింది, ఏ కొవ్వు కలవలేదని చెప్పేసి అయినా సరే కొత్తగా కెమికల్స్ అని మళ్ళీ ప్రత్యేకంగా ఒక మాటను మార్చి ఈ రోజు కూటమి ఎలాగెళ్తుంది అన్నది ప్రత్యేకంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. 2029లో మీకు తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందనడానికి ఇదే మాకు మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కోనశంకర్ అండి, జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడిని, విశాఖ దక్షిణ నియోజకవర్గం. ఈరోజు ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత ఈ పాలన ఎంత విఫలమైంది అనడానికి ఆ ఆదిదేవుడే ప్రత్యక్ష సాక్షి అండి. ఎందుకంటే ఈరోజు తిరుపతిలో ఘట్టాలు చూస్తున్నాము, గతంలో చూసాము తిరుపతిలో కూడా జనాలు చనిపోవడం ఎప్పుడూ లేని వింతది. మన చరిత్రలో ఏ రోజు జరగని వింతని మనం తిరుపతిలోను దర్శనానికి వెళ్లే వాళ్ళు కూడా కుమ్ములాట్లో చనిపోయే ఒక చూసాము. అలాగే ఈ మొన్న చూసేటప్పటికి దర్శనానికి వచ్చే వాళ్ళ మీద నోటుకు వచ్చిన మాటలు మాట్లాడడం కూడా ఎంత తీవ్ర స్థాయిలో మాట్లాడారనేది కూడా మనం ప్రత్యేకంగా చూసాము. దీని వల్ల తెలుస్తుంది ఏంటంటే మన తిరుపతికి అంత ప్రసిద్ధి కలిగిన దేవాలయానికి కూడా అంత విధంగా పరిపాలన ఎంత విఫలమైంది అనడానికి అదే సాక్ష్యమండి. ఈ రోజు అది తిరుపతి చైర్మన్ ఉన్న బిఆర్ నాయుడు గారు రాసలీలలు కూడా చూసామండి. రాసలీలలు ఏ విధంగా వెళ్తున్నాయి అనడానికి అలాంటి వ్యక్తిని ఈ రోజు చైర్మన్ గా ఎలా ఉంచారన్నదానికి మేము అడుగుతున్నామండి. అలా బిఆర్ నాయుడు ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి, బిఆర్ నాయుడు తొలగించాలని చెప్పేసి మేము మరీ కోరుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళు చేసే ప్రతి తప్పుడు చర్యను మాత్రమే ఖండిస్తున్నాము. బిఆర్ నాయుడు గారు చేసిన వ్యవహారం పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతిలోని ఇలాగా మహిళపై అత్యాచారం జరిగించడం ఎంతవరకు న్యాయము? ప్రభుత్వం అంతా ఎక్కడ చూస్తుందో తెలియట్లేదు, కళ్ళకి గంతులు కట్టుకొని ఉన్నారా అనేసి అని అడుగుతున్నాను. ఒక మహిళగా అయినా ఆవిడ హోంమంత్రి గారు ఎక్కడున్నారు? ఆవిడ పదవికి ఏం న్యాయం చేస్తున్నారని ప్రజల ముఖంగా నేను అడుగుతున్నాను సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశ్నిస్తే ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే ఇలాగా వాళ్ళు అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయము?
అతను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఇది న్యాయమో అధర్మం ఏంటనేది ప్రజలే త్వరలోని నిర్ణయం ఇస్తారనేసి, త్వరలోని ఏంటి న్యాయం అనేది నిర్ణయం తీసుకుంటారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చలేదు. సూపర్ 6 అని చెప్పారు, ఏం చేశారు? సూపర్ 6 లో ఒకటి కూడా న్యాయం చేయలేదు. మహిళలు భయంకరంగా బలోపేతంగా మరణానికి దారి తీస్తుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూడకుండా కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ మహిళలకి న్యాయం జరగలేదు. జగన్ గారు ఉండేటప్పుడు 35%, 55% మీకు రిజర్వేషన్ అన్నారు. ఈయన కనీసం రిజర్వేషన్ కోసం కూడా మాట్లాడలేదు. దళితులపై అత్యాచారం చాలా ఎక్కువగా జరుగుతుంది. దీనికోసం దళితులందరూ మొత్తం ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ వృద్ధులైనా వికలాంగులైనా ప్రజలు, చిన్నపిల్లలు, నోరు లేని పసిపాపలు లోకాన్ని చూడాలి. విజ్ఞానంతో విద్యలోని వైద్యంలోనే మేము బలోపేతం చేస్తాము. జగన్ ఏం చేశాడు? నేను చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి కూడా న్యాయం జరిగించడం లేదు. డిప్యూటీ మేయర్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అన్నారు, నేను ప్రశ్నించడానికి వచ్చాను, ప్రజల తరపున నేను ప్రశ్నిస్తానన్నారు. ఏదండి ఆయన ప్రశ్నించింది? ఏమీ న్యాయం జరిగిస్తున్నారా? ఏమీ జరిగించడం లేదు. ప్రతిదీ అంటున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేస్తాను అంటున్నారు. ఆయన సింగిల్ గా పోటీ చేయకుండా పొత్తులు తీసుకున్నది ప్రజలకు అన్యాయం చేయడానికి అని నేను స్వాభావికంగా మీడియా ముఖ్యంగా కోరుకుంటున్నాను సార్. పిఆర్ నాయుడు గారికి ఇమీడియట్ గా ఆయనకి యాక్షన్ తీసుకోవాలని మా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం సార్.